హై మ్యాన్స్, వెల్కమ్ టు సినీ మ్యాన్. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ హోప్ యూ ఆల్ డూయింగ్ గ్రేట్. మంచి ఫెస్టివల్ టైం, మంచి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నా. సో ఈ సంక్రాంతి విన్నర్ ఏదన్నా నన్ను అడిగితే ఫర్ మీ నేను టాప్ ఒక ఆర్డర్లో చెప్తాను. అది నా ఒపీనియన్ వరకే ముందర చెప్తున్నా. సో ఇది అందరికీ సంబంధించింది కాదు, ఓన్లీ నాకేమనిపిస్తుందో చెప్తున్నాను. సో ఫస్ట్లీ నా టాప్ ప్రయారిటీ విల్ బి అనగనగా. ఎందుకంటే నాకు నవీన్ పోలిశెట్టి గారి టైమింగ్ కానీ నాకు వన్ మ్యాన్ షో అని అనిపించింది. ఆయన వల్లే మొత్తం సినిమా నడిచింది. అంటే ఆ ఫెస్టివల్ వైబ్ అనిపించింది నాకైతే ఈ సంక్రాంతికి వచ్చిన వాటిల్లో. సో ఇట్స్ ఫెస్టివల్ విన్నర్ అనిపించింది నాకైతే పర్సనలీ. అండ్ సెకండ్ వచ్చేసి నారి నారి నడుము రారి. అది ఎందుకు ఫస్ట్ రోజు రిలీజ్ రివ్యూ ఒపీనియన్ ఇవ్వలేదంటే నేను ఫస్ట్ డే చూడలేదు. సో ఈ రోజు చూసాల్సి వచ్చింది. సో నాకు కుదరలేదు కాబట్టి ఇంకా దీంట్లో వచ్చేద్దామని ఫిక్స్ అయ్యా. సో నారి నారి నడుము రారి సెకండ్ పొజిషన్లో వస్తుంది. అండ్ ఇట్స్ డీసెంట్ ఫిల్మ్, అంటే మంచి సినిమానే. అంటే కాన్సెప్ట్ వైజ్ చాలా బాగుంది. బట్ అది ఇప్పుడు రావాల్సిన సినిమా కాదేమో అని నా డౌట్. ఎందుకంటే ఇంత హ్యూజ్ కాంపిటీషన్లో అది మంచిదో కావచ్చు, చదివే కాదు, నాకైతే అలా అనిపించింది. తర్వాత రిలీజ్ సోలోగా వచ్చుంటే ఇంకొంచెం బాగుండేదేమో. సో అదైతే కాన్సెప్ట్ వైజ్ చాలా ఫ్రెష్ ఉంటుంది. అండ్ కామెడీ కూడా మంచి వర్క్ అయింది. పర్లేదు, సత్య గారిది కానీ, వెన్నెల కిషోర్ కానీ. అండ్ సిచ్యువేషన్ బాగుంటే కొంచెం కొత్తగా ఉంటుంది సినిమా, ఫ్రెష్ కాన్సెప్ట్. సో నాకైతే అది సెకండ్ ప్రయారిటీ. అండ్ థర్డ్ వచ్చేసి మనశంకర్ వరప్రసాద్ గారు, ఆబ్వియస్లీ. బికాస్ ఎంత హిట్ అయిందో మనకు తెలుసు. ఓన్లీ బాస్ మొత్తం రికార్డులన్నీ దిలో కొట్టేస్తున్నారు సంక్రాంతికి. కెపాసిటీ కూడా, సిట్టింగ్ కెపాసిటీ కూడా చాలా చోట్ల చైర్స్ కూడా యాడ్ చేస్తున్నారంట. నేను అసలు చూసి షాక్ అయ్యా వీడియో చూసి. సో అంత హిట్ అయిపోయింది. సో థర్డ్ ప్రయారిటీ వచ్చి మనశంకర్ వరప్రసాద్ గారు. మనం బాస్ కోసం చూసేయచ్చు. సో మీరు కూడా చూసేయండి అది కూడా. అండ్ ఫోర్త్ వచ్చేసి మన ఆబ్వియస్లీ భక్త మహాశైన విజ్ఞప్తి. అది కూడా చూశాను, కాకపోతే అది థర్డ్ డే చూడాల్సి వచ్చింది. అంటే మొన్న చూశాను. సో దానివల్ల కూడా అందుకే నేను ఒపీనియన్ పోస్ట్ చేయలేదు. సో ఇక్కడే చెప్పేద్దామని. సో అది కూడా బాగానే అనిపించింది. అంటే రవితేజ గారి ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేస్తే చాలా చాలా బెటర్ ఇది. ఎందుకంటే లాస్ట్ 2 ఫిల్మ్స్ ఆయనవి మరీ ఆయన నుంచి రావాల్సిన సినిమాలు కావాలి, అలా ఉండేది. సో ఇది కూడా బాగా, దీంట్లో కామెడీ చాలా బాగా వర్క్ అయిందండి. అదైతే నేను ఒప్పుకుంటాను. కొంచెం కాన్సెప్ట్ అటు ఇటుగా ఉంటుంది, పర్లేదు. బట్ కామెడీ అయితే వర్క్ అయింది నాకైతే. మంచి డీసెంట్ ఫిల్మే. సో ఇట్ విల్ బి మై ఫోర్త్ ప్రయారిటీ. అండ్ ఫిఫ్త్ వచ్చేసి ఆబ్వియస్లీ రాజాసాబ్ ఆల్రెడీ సిరీస్. సో ఎందుకంటే రాజాసాబ్ నేను టాప్ 1లో ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ వర్కౌట్ కాలేదు. ప్రభాస్ గారు కొంచెం ట్రాక్ తప్పినట్టు అనిపించింది దాని విషయంలో. బికాస్ అది ఓన్లీ ఫర్ ఫ్యాన్స్ అండి. సో ఫ్యాన్స్, అది కూడా వింటేజ్ డార్లింగ్ చూడాలనుకున్న వాళ్ళకి. ఎందుకంటే త్రూ అవుట్ ద సినిమా ఉంటున్నా, ఓకే ఉంటారులే, కొన్ని చోట్ల ఉంటారు. అది పక్కన పెట్టేస్తే. సో అదంటే నా టాప్ ప్రయారిటీ. ఇవన్నీ మంచి సినిమాలు అండి. అండ్ యాక్చువల్లీ TFI బాగా ఊపిరి పీల్చుకుంది అండ్ మంచి కలకల ఆడిపోతుంది. బికాస్ అన్ని మూవీస్ అందరు వెళ్తున్నారు ఇప్పుడు. ఏదో ఒకటి తక్కువ ఒకటి అట్లా కాదు, కానీ ఒక సీటింగ్ వైజ్ అండ్ థియేటర్స్ అలాట్ చేసే విధానంలో కొంచెం తేడా ఉంది కాబట్టి అందరు ఒక్కొక్క డిఫరెంట్గా వెళ్తున్నారు. కానీ మ్యాక్సిమం అన్ని మూవీస్కి న్యాయం చేసేస్తున్నారు మన TFI ఫ్యాన్స్ అందరూ. సో అన్ని హిట్ అనుకోవచ్చు. అన్ని హిట్ అయ్యండి. అన్ని సినిమాలు హిట్ అవ్వాలి, అన్నీ హిట్ చూడాలి అందరూ. సో అదైతే నా ప్రయారిటీ అయితే ఇది. సో నా ఒపీనియన్ ప్రకారం ఫస్ట్ అనగనగా, సెకండ్ సరే ఇవన్నీ ఎందుకులే, అనగనగా నాకు బాగా కామెడీ కోసం వెళ్ళండి. అండ్ నవీన్ పోలిశెట్టి కోసం. అండ్ నెక్స్ట్ నారాయణ వచ్చి ఫ్రెష్ కాన్సెప్ట్, మంచిగా నవ్వుకోవడానికి, అది కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్. థర్డ్ వచ్చేసి ఆబ్వియస్లీ మన బాస్ గురించి వెళ్ళాలి. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇస్తున్నారు. సో అది కూడా వెళ్ళాలి. అండ్ ఫోర్త్ వచ్చేసి రవితేజ గారి కోసం, ఆయన డీసెంట్ కంబ్యాక్ కోసం వెళ్ళొచ్చు. అండ్ సత్య కామెడీ కోసం వెళ్ళొచ్చు. అండ్ సునీల్ గారు కూడా ఇచ్చి పడేస్తారు ఆ సినిమాలు. సో దానికోసం వెళ్ళాలి. ఫిఫ్త్ రాజాసాబ్, ఎందుకంటే ఆబ్వియస్లీ డార్లింగ్ వింటేజ్ ప్రభాస్ చూడడానికి కోసం వెళ్ళాలి. సో అది కూడా కొంచెం కొత్త కాన్సెప్టే. అదే చెప్పాను కదా, చాలా అందరికి ఎక్కదు ఆ కాన్సెప్ట్. చాలా కొత్తగా ట్రై చేశారు మారుతి గారు. సో ఆ సినిమా అందుకోసం వెళ్ళొచ్చు, ప్రభాస్ కోసం అండ్ కొత్త కాన్సెప్ట్ కోసం. సో అదనమాట. ఈ సంక్రాంతి అయితే చాలా బాగా అనిపించింది అండి. చాలా ఇయర్స్ తర్వాత అనుకుంటే ఇట్లా ఒకటేసారి 5 to 6 ఫిలిమ్స్ ఇట్లా రావడము. సో చాలా బాగా అనిపించింది. సో అన్ని కవర్ చేశాను నేనైతే. బట్ కొన్ని ఒపీనియన్స్ ఫుల్ వీడియోస్లో ఇవ్వలేకపోయాను. సో నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ అది ఫుల్గా వచ్చేలా చూసుకుంటా. బికాజ్ అవి కొంచెం డిలేగా చూసే కాబట్టి అట్లా అయింది. సో అదనమాట నా సంక్రాంతి అలా జరిగింది. నాకైతే ఇదే నా లిస్ట్. సో అదనమాట. మీరే చూసారో, మీకేం నచ్చిందో, సంక్రాంతికి మీకే సినిమా విన్నర్ అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేసేయండి. సో నేను కూడా రిప్లై ఇస్తా చూసి. సో ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మంచి అప్డేట్స్ మళ్ళీ తిరిగి వస్తా. ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బై. చెప్పింది చేయి.